నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. రాజానగరం ఒక పార్టీకి చెందిన దళిత యువకుడు రాజుపై అదే పార్టీకి చెందిన ముఖ్య నాయకులు బెదిరించి వారికి ఫోన్ చేసి వాడకూడని అసభ్య పదజాలంతో దూషిస్తూ కులాన్ని కించపరిచే విధంగా అతని మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తించిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అంతేకాకుండా దళిత సామాజిక వర్గాన్ని కించపరుస్తూ తిట్టి అవమానపరిచిన నాయకుల మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం అవమానకరమని బాధిత వ్యక్తి రాజు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో దళితులకు ఏ రకమైన అన్యాయం జరిగిందో ఇప్పుడు కూడా అదే అహంకారం దళితులను మట్టి కరిపిస్తూ కొంతమంది నాయకులు అదే రౌడీజాన్ని ప్రస్తుత ప్రభుత్వం సహకరిస్తుందా అన్నట్లుగా ఉందని దళిత నాయకులు మనోవేదనకు గురవుతున్నారు. జరిగిన విషయం రాజు సంబంధిత పార్టీ నాయకుడు దృష్టికి తీసుకెళ్లగా పార్టీకి ఇబ్బంది వద్దు అనడంతో ఒక్కసారిగా ఆ దళిత యువకుడు తీవ్ర అసహనాన్ని ఆవేదనకు గురయ్యాడు. పిమ్మట బాధిత వ్యక్తి తిరుగుబాటు చేయదలచి కుల పెద్దలను ఆశ్రయించగా కుల పెద్దలు అతనికి ఏకాభిప్రాయంతో అండగా నిలిచారు. అహంకారంతో దళితులకు చేస్తున్న అసభ్యకర మాటలు నోరు జారుడు విషయంలో రాజనగరం నియోజకవర్గం ఒక్కసారిగా ఉలిక్కి పడిందని రాజు చెప్తున్నారు. దళిత సంఘ నాయకులు అందరూ తన వెంట ఉండి సపోర్టు చేస్తున్నారని రాజు తెలిపారు. ఈ విషయమై సీతానగరం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారని ఆయన అన్నారు. రాజు అతని కుటుంబ సభ్యులను కూడా భయభ్రాంతులను చేస్తున్న ఈ విషయంపై సీఎం చంద్రబాబు నాయుడుకి సమాచారం చేరేలా చూసి రాజుకు న్యాయం చేయాలంటూ దళితులు డిమాండ్ చేస్తున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు మత్తాల రాజు. నేను గత 13 సంవత్సరాలుగా బొడ్డు భాస్కర్ రామారావు గారు అంతరంగికుని. ఆయన ఏ కార్యక్రమాలు జరిపినా లేదంటే ఆయన ఏ కార్యక్రమాల్లో పాల్గొన్నా నేను నా వ్యక్తిగతంగా నేను ఒక స్థాయి నుంచి బొడ్డు భాస్కర్ రామారావు గారు అనే అభిమానంతో నేను వాళ్ళ కుటుంబానికి విధేయుడిగా గత 13 సంవత్సరాల నుంచి నేను వారితో పనిచేస్తాను. నేను నా వ్యక్తిగతంగా కాకుండా నా స్వతహత్తుగా ఏదైతే బొడ్డు భాస్కర్ రామారావు గారి మీద అభిమానంతో అతని గారాల ముద్దులు తనయుడు బొడ్డు వెంకటరమణ చౌదరి గారు రాజానగరం కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జిగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన తర్వాత నేను నా స్వతహాగా నా సొంత కెమెరాతో ప్రజలకి వెంకటరమణ చౌదరి గారు చంద్రబాబు నాయుడు గారు చేసే కార్యక్రమాలు చేరవేయాల్సిన బాధ్యత ఒక సోషల్ మీడియా ఒక వ్యక్తిగత అభిమానంతో నేను ముందుకు సాగడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా నేను పనిచేసింది వేరు. రాజనగరం కాన్స్టిట్యున్సీలో చౌదరి గారు వచ్చాక వారి అభినయంగా వారికి ఉన్న స్వశక్తితో తనకి ఉన్న గుణంతో తనకున్న ఒక ఆలోచనతో అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ఆయన ముందుకెళ్ళి ఆయనకి నేను ఒక ఎస్సీ మాల దళితుడిగా అతనికి నేను సపోర్ట్ చేయాలి అని సంకల్పించి ఆయనతో నేను నడవడం జరిగింది. ఎలక్షన్కు ముందు ఆయనకు టికెట్ వచ్చింది రాంది మాకు తెలియని పక్షంలో జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఇన్ఛార్జిగా ప్రకటించిన తర్వాత ఆయనకి గత 13 సంవత్సరాల నుంచి ఒక సోషల్ మీడియాని రన్ చేసే ఒక వ్యక్తిగా ఒక సంయుక్తిగా నేను ఆయన వెంబడి ప్రయాణం చేయడం జరిగింది. ప్రతి గ్రామంలోనూ ప్రతి ఊరిలోనూ ప్రతి తెలుగుదేశం కార్యకర్త నాయకులు అనే ప్రతి ఒక్కరిని కూడా సోషల్ మీడియా గ్రూపుల నుంచి లేకపోతే ఇంకో దగ్గర నుంచి ఒక సంయుక్త చైతన్యపరిచి బొడ్డు వెంకటరమణ చౌదరి గారి కార్యక్రమం ఎక్కడైనా సరే నా సొంత ఖర్చులతో నా సొంత పెట్రోల్తో నేను బయలుదేరి వచ్చి కార్యక్రమాన్ని ప్రజలకు తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా బొడ్డు వెంకటరమణ చౌదరి గారు ఏ కార్యక్రమం నిర్వహించినా దాన్ని ప్రజలకు చేరవేయడంలో నేను నా వంతు పాత్ర నేను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలోనే నా భార్యకి అనారోగ్యము రావడం జరిగింది. అంతేకాకుండా నా భార్య చనిపోయిన మరుక్షణం 3వ రోజున నేను తెలుగుదేశం పార్టీ రాజనగరం నియోజకవర్గంలో అన్ని గ్రూపుల్లో కానీ వేరే విషయంలోనూ కానీ నా వంతు వరకు ఏదైతే ఉందో 3వ రోజు నుంచి నేను స్టార్ట్ చేయడం జరిగింది. అయితే పార్టీ
రాజానగరం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ గారికి టికెట్ ఇచ్చినా మన తెలుగుదేశం పార్టీకి ఏదైతే కార్యకర్తలు నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ సయోధ్యపరిచి వాళ్ళని ముందుకు నడిపించి వాళ్ళ కష్టస్థితుల్లోనూ వాళ్ళ ఇబ్బందుల్లోనూ పాల్పంచున్న శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి నేను అంతే విధముగా నేను ఏదైతే సయోధ్యగా ఉన్నానో అదే విధంగా నేను ప్రతిదీ కూడా పనిచేయడం జరిగింది. అయితే గత కొద్ది కాలంగా నాకు పెందుర్తి వెంకటేష్ సీఎం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్ గారి అబ్బాయి నాకు ఫోన్ చేసి నువ్వు పలానా ఊరి నుంచి వస్తున్నావు, ఈ ఊరి నుంచి వచ్చి అతను నువ్వు బొడ్డు వెంకటరమణ చౌదరి గారు సోషల్ మీడియా ఆపేయాలి, లేదంటే నువ్వు ఏ లారీ కిందో ఏ బస్సు కిందో చంపబడతావని నన్ను బెదిరింపులకు గురి చేసినాడు. నేను ఒకటే చెప్పా, మీరు ఈ రోజున నన్ను చేసిన ఇబ్బంది నాకు చాలా అవమానకరంగా ఉంది. కావున నేను 2 నెలల నుంచి సమయాన్ని పాటించా. సిఏ గారు కంప్లైంట్ ఇచ్చా, ఎస్ఐ గారు కంప్లైంట్ ఇచ్చా. సార్ నేను దళితుడిని, నన్ను ఈ రకంగా నన్ను ఇబ్బందులు పెట్టాడు, నన్ను చంపుతానంటున్నాడు, కంప్లైంట్ తీసుకోండి అంటే ఈరోజు కూడా కంప్లైంట్ ముందుకు తీసుకెళ్ళలేదు. అంతేకాకుండా నన్ను ఏ రకంగా బాధ పెట్టాలో అన్ని రకాలుగా బాధలు పెట్టాడు. బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి నేను చాలా విజ్ఞప్తి చేశా, ఏమండి మీ కులం అవ్వచ్చు, లేదంటే మీ పార్టీ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఒక దళితుడిని నేను, రేపు పొద్దున్న నేను చనిపోవచ్చు, నా వెనకాల 3 పిల్లలు ఉన్నారు, ఆడపిల్లల భవిష్యత్తు, మీరు మీ కులం మీ పార్టీ మీరు చూస్తే రేపు పొద్దున్న ఆయన నాన్నే కాకుండా వేరే వాళ్ళని కూడా ఇబ్బందులు పెడతాడు, మా దళిత సామాజిక వర్గానికి చాలా ఇబ్బంది జరుగుతుందని నేను ఆయన్ని హెచ్చరించడం జరిగింది. అయినా సరే మొన్న శనివారం నాడు సిఏ గారు ఎస్ఐ గారిని పిలిపించి నేను కంప్లైంట్ ఇచ్చిన విషయం గురించి అడిగితే వాళ్ళ కుటుంబాలకు ఇబ్బంది వస్తుందని నన్ను వెనక తగ్గమనడం నాకు చాలా బాధాకరంగా అనిపించింది. ఈ రోజు నేను చెప్తున్నా, ఐఆమ్ ఒక డిగ్రీ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్, నేను LLB ప్రొఫెషనల్, నేను ఈ రోజున కాకపోతే ఇంకో దిక్కుని ఎక్కడైనా సరే నేను కష్టపడి బతకగలను. నేను మీ దగ్గరకు వచ్చి మీకు సేవ చేసి మీకు ఇది చేసి మీ పార్టీలో మీ వర్గానికి సంబంధించిన వాళ్ళతో నేను చెప్పు దెబ్బలు తినవలసిన స్థితి నాకు లేదు. ఈరోజు నేను ఖచ్చితంగా చెప్తున్నా, నేను పెట్టిన కేసు కానీ ఇంకోటి కానీ ఏది కూడా మూవ్ ఆన్ చేయకుండా మీరు మీ పార్టీ మీ సామాజిక వర్గాన్ని చూసుకుని బొడ్డు వెంకటరమణ చౌదరి గారు పార్టీకి ఇబ్బంది వస్తుందని పెందుర్తి అభిరామి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోకపోవడం ఈరోజు నేను నిజంగా సిగ్గుపడతాను. ఆయన నన్ను తిట్టిన మాటలు రికార్డింగ్ ఉన్నాయి, ఆయన నన్ను బెదిరించిన కాల్స్ ఉన్నాయి, ఆయన నన్ను అంబడించిన స్క్రీన్ షాట్లు ఉన్నాయి, ఆయన నన్ను పెందుర్తి వెంకటేష్ గారు అబ్బాయి అభిరాము మింగి లక్ష్మీనారాయణ నన్ను ఏ రకంగా అత్యాయత్నం చేయబోయడానికి సిద్ధపడ్డారో అవన్నీ కూడా మీకు ప్రూఫ్లతో సహా మీ దగ్గర పెట్టాను. కానీ మీరు మీ పార్టీకి మీ సామాజిక వర్గానికి ఇబ్బంది వస్తుందని నన్ను దూరం పెట్టి ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించిన ఒక ఎస్సీ మాల కులానికి చెందిన నన్ను దూరం పెట్టి ఈ రోజుకి నన్ను బాధ పెట్టడం నాకు చాలా అవమానకరంగా ఉంది. నేను ఈరోజు నిజంగా చెప్తున్నానండి, మీ నాన్నగారి మీద అభిమానం ఇదే రోజున బొడ్డు భాస్కర్ రామారావు అనే వ్యక్తి బతికుండుంటే ఖచ్చితంగా పెందుర్తి అభిరామన్న తల తీసి మీ కాళ్ళ ముందు పెట్టిను. నేనే అలా వాస్తవంగా చెప్తున్నా. బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి నేను ఒకటే మాట చెప్తున్నా, మీ కార్యకర్తలను కానీ మీ నాయకులను కానీ మీ విషయంలో ప్రతి ఒక్కళ్ళకి పెందుర్తి అభిరామ్ ఫోన్ చేసి బెదిరించి చంపుతామని ఇంతవరకు వెళ్ళినా సరే మీరు మౌనం వహించడం మీకు చాలా ఇబ్బందికరం. నేను మీ నాన్నగారు అభిమానిగా, మీ నాన్నగారంటే అభిమానంగా, మీ కుటుంబానికి విధేయుడిగా 13 సంవత్సరాల నుంచి మీ వెంబడి నేను ఉన్నందుకు నేను నోరు మూసుకుని 2 నెలల నుంచి నరకయాతన అనుభవించాను. ఈరోజు నేను ఖచ్చితంగా చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ అంటే ఒక సామాజిక వర్గాన్ని మరొక సామాజిక వర్గం కించపరిచే స్థితిని ఖచ్చితంగా ఒప్పుకోదు, క్రమశిక్షణ కలిగిన పార్టీ అని నేను నమ్ముతున్నాను. కాబట్టి మీకు మళ్ళీ మరొక విజ్ఞప్తి నా వీడియో రూపంలో చేస్తున్నాను. ఖచ్చితంగా పెందుర్తి అభిరామ్ అనే వ్యక్తి మా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నన్ను ఎస్సీ మాలని, ఒరే మాల లంజ కొడక, నీ అమ్మ లంజా, నీ పిల్లం చచ్చిన లంజ కొడక ఇంట్లో కూర్చోవడం మానేసి నీకు రాజకీయాలు ఏంటి అని నన్ను వెంబడించి బాధ పెట్టడం నా మనస్తాపానికి గురి చేశాను. నేను ఖచ్చితంగా ఈరోజు చెప్తున్నా, తెలుగుదేశం పార్టీలో 100% దళితులకి అన్యాయం జరుగుతుందని నేను నమ్ముతున్నా.
గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో అనంతబాబు దళితులను ఏ రకంగా ఆత్మహత్య గురి చేయడం అక్కడ హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించి తను లబ్ధి పొందాడో అదే విధముగా ఈరోజు తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న విధానం నాకు చాలా మనస్తాపం. ఈరోజు నేను చెప్తున్నా, నేను కేసు పెట్టినా 2 నెలలు అయినా దాన్ని మూవ్ ఆన్ చేయక